సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకొని పోలీస్ స్టేషన్కి రావాలని అడిగారు. వారికి సహకరించిన అల్లు అర్జున్ వారితో పాటు వెళ్లారు. ఆయన వెంటనే అల్లు అరవింద్ కూడా వెళ్లాలని చూడగా పోలీసులు వద్దని చెప్పారు. క్రమంలోనే ఆందోళనలో ఉన్న తన భార్య స్నేహారెడ్డికి అల్లు అర్జున్ ధైర్యం చెప్పి వెళ్లిపోయారు. పుష్ప 2 సినిమా విజయంతో సంతోషంలో ఉన్న అల్లు అర్జున్ కుటుంబం ఒక్కసారిగా ఉలికపడింది. పోలీసులు ఇంటికి వచ్చి బన్నీని అదుపులో తీసుకోవడంతో ఏం జరుగుతుందో తెలియక అమోయానికి గురయ్యారు. వ్యక్తి మరణానికి కారణమైనందుకు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదవడంతో భార్య స్నేహారెడ్డి భయాందోళనకు లోనయ్యారు. దీంతో ఏం టెన్షన్ పడొద్దు అంటూ బన్నీ ఆమె బొగ్గపై ముద్దు పెట్టి పోలీసులతో వెళ్లిపోయారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కేసులో అల్లు అర్జున్ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ క్రమంలో ఆయనకు సపోర్ట్గా భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో ఆయన అరెస్ట్ను ఖండిస్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. నేషనల్ అవార్డు గ్రహీత స్టార్ నటుడిని అరెస్ట్ చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్ల ఘటనలో అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అటు గాంధీ ఆసుపత్రిని బన్నీ తరలించేందుకు వాహనాలు పోలీసులు సిద్ధం చేసుకున్నారు.